హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష. కథలోకి వెళ్తే, కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని భయంగా ఉంది సార్. ముఖ్యంగా మా అన్నయ్య. హలో మేడం, మా అమ్మ అయితే మా మరదల్నే నాకు ఇచ్చి పెళ్లి చేయాలని కంకణం కట్టుకుంది. అలాంటి తనే నా ఇష్టాన్ని గౌరవించి తన పంతాన్ని పక్కన పెట్టి మరీ మన ప్రేమని ఒప్పుకుని మీ వాళ్ళని కూడా ఒప్పిస్తాను అని మాటిచ్చింది. అంతకంటే కష్టమా మీ వాళ్ళని ఒప్పించడం అన్నాడు గుక్క తిప్పుకోకుండా. అవునా, మీ అమ్మగారు ఒప్పుకున్నారా? నిజమా? ఆశ్చర్యంగా అడిగింది ప్రేరణ. అవును, నా మీద ప్రేమతో మా అమ్మ ఒప్పుకుంది. నీ మీద ప్రేమతో మీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. పైగా నాకంటే మంచి మొగుడిని నీకు మీ నాన్న తీసుకొస్తాడా అన్నాడు. అయితే నేను ఈరోజు మా ఇంట్లో చెప్పేనా? అంతే, నువ్వు చెప్పే, మేం రేపు వచ్చేస్తాం. నిజంగానే ఒప్పుకుంటారా మా వాళ్ళు? అసలు నాకు అర్థం కాక అడుగుతాను. నన్ను ఒప్పుకోకపోవడానికి కారణాలేమున్నాయి? మీకంటే పై స్థాయి సంబంధం మాది. ఒకవేళ వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు చెప్పినా కూడా నేను కన్విన్స్ చేయగలను. నువ్వు అనవసరంగా కంగారు పడి లేనిపోని అపోహలు పెంచుకుని మనం చాలా సంతోషంగా ఉండాల్సిన ఈ టైంని లేనిపోని అనుమానాలతో వృధా చేయొద్దు. అంతే అంటారా అంది కొంత తృప్తిగా. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వే నా శ్రీమతివి అని. నువ్వు కూడా అయిపో, అంతే, ఇంకేం లేదు అన్నాడు కన్ను గీటి. ఇంటికెళ్ళి గంట అవుతున్నా నోరు పెగలట్లేదు ప్రేరణకు. ఇంట్లో అందరూ ఉన్నారు. పక్కనే కూర్చుని రిలాక్స్గా టీవీ చూస్తున్నారు అమ్మ, నాన్న, అన్నయ్య. కానీ ఆ టాపిక్ ఎలా తీయాలో, ఏం మాట్లాడాలో, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అర్థం కాక పదే పదే అందరి మొహాలు చూస్తూ, గోర్లు కొరుక్కుంటూ, జుట్టు కోక్కుంటూ కూర్చుంది ప్రేరణ. ఇదంతా మాధవి గమనిస్తూనే ఉంది. బయటకి వెళ్ళి వచ్చింది. వచ్చినప్పటి నుండి కంగారు పడుతోంది. అంటే ఆ అబ్బాయి చెప్పే ఉంటాడు, దీనికి ఇష్టమే అనుకుంటా. అందుకే ఆ విషయం మాకెలా చెప్పాలా అని కంగారు పడుతున్నట్లుంది అనుకుంది లోపలే. ఇవేమీ తెలియని తండ్రి, అన్నయ్య టీవీలో లీనమై ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా అమ్మకి చెప్తాను, అమ్మకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈజీగానే తీసుకుంటుంది. తర్వాత తనే నాకు హెల్ప్ చేస్తుంది అనుకుంది ప్రేరణ. అంతే, కాసేపు పడుకుంటాను అని బెడ్రూమ్లోకి వెళ్ళిన మాధవి వెనకాలే వెళ్ళింది ప్రేరణ. అమ్మ మెల్లిగా పిలిచింది కళ్ళు మూసుకుని పడుకున్న మాధవి పక్కనే కూర్చుని. కళ్ళు తెరవకుండానే చెప్పు అని అంది. అమ్మా, నీకు అన్నీ తెలుసు అని చెప్పారు రిషి సార్. ఆయన నాకు ప్రపోజ్ చేశారు ఈరోజు అంది నెమ్మదిగా. నువ్వేమన్నావు? అంతే నెమ్మదిగా అడిగింది మాధవి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నాను అమ్మా. అంటే నీకిష్టమేనా అంది కళ్ళు తెరిచి చూస్తూ. అవునమ్మా, నాకు అతనంటే చాలా ఇష్టం. నువ్వు కూడా మాట్లాడావు కదా, చాలా మంచివాడమ్మా. కానీ మీకు ఇష్టం లేకుండా నేనేమీ చెయ్యలేను. అతను నాకు నచ్చాడు ప్రేరణ. కానీ అతని వెనక ఉన్న ఆస్తి, అంతస్తులు మనకు సెట్ కావు. మన స్థాయి వారైతే మనం ఏదైనా అనగలం. కానీ అంత పై స్థాయి వాళ్ళతో సంబంధం అంటే ఇంకా కాలి కింద చెప్పులా ఉండాల్సి రావచ్చు. నీకు అస్సలే ఆత్మగౌరవం ఎక్కువ కదా, నువ్వు అడ్జస్ట్ కాలేకపోవచ్చు. ఆలోచించుకో అంది లేచి కూర్చుని ప్రేరణ కళ్ళల్లోకి చూస్తూ. లేదమ్మా, అవన్నీ నాకేం తెలియదు, కానీ నేను ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు ఆయనపై కలిగింది. ఆయనతో నేను గడిపింది తక్కువ సమయమే కావచ్చు, కానీ ఆయనతో ఏర్పడిన అనుబంధం ఇంకెవ్వరితో నాకు కలగలేదమ్మా. నిజంగా ఆ దేవుడు కలిపిన బంధమే అనుకుంటా మాది. తన గురించి అసలు నీకేం తెలుసే? అన్నీ నిజమే చెప్పాడా లేక ఏమైనా దాచాడా? అసలు అతను కోటీశ్వరుడేనా
లేక నటిస్తున్నాడా? నిజంగా కోటీశ్వరుడైతే నిన్నెందుకు ప్రేమిస్తున్నాడు? ఏం చూసి? ఇవేమీ తెలియకుండా గుడ్డిగా నిన్నెలా ఇచ్చేస్తాం చెప్పు? మాకు ఆస్తులు లేకపోవచ్చు, కానీ కష్టపడి కన్నాం, కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాం. కోపంలో తిట్టుకుంటామేమో ఒకరినొకరం, కానీ ఒకరిపై మరొకరికి చచ్చేంత ప్రేమ ఉంటుందే కుటుంబం అంటే. అందులోనూ ఆడపిల్ల అంటే ఏదో కట్టుబట్ల మధ్య పెంచుతాం. ఎందుకంటే అమ్మాయిపై చిన్న తప్పుడు అభిప్రాయం ఏర్పడినా ఆ అమ్మాయి క్యారెక్టర్కే దెబ్బ వస్తుంది. అందుకే బయటికి వెళ్తే ఎలా వెళ్తుంది, ఎటు వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇలా సవాలక్ష ప్రశ్నలు వేస్తాం. అంత మాత్రాన అనుమానమో లేక మరొకటో కాదు ఇక్కడ విషయం. దాని వెనుక అంతులేని ప్రేమ ఉంటుంది. మాధవి మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయింది ప్రేరణ. తనకి ఇంతవరకు తెలియని విషయాలేవో వింటున్నట్టుగా. తను నానానికి ఒకవైపు మాత్రమే చూస్తే రెండో వైపు ఎలా ఉంటుందో వినేసరికి కళ్ళల్లో నీళ్లు చేరాయి. సరే, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అయినా నీ నమ్మకమే నిజం అని నువ్వు అనుకుంటే అబ్బాయి పెద్దవాళ్ళని రమ్మని చెప్పు. నేను మీ నాన్నకి నచ్చ చెప్తాను అంది ప్రేరణ తలపై చేయి వేసి. వాళ్ళని మా సందేహాలన్నీ అడిగి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నిజమో కాదో చెక్ చేసి మాకు తృప్తిగా అనిపిస్తే అలాగే ఓకే చెప్తాం. ఓకేనా అంటూ ప్రేరణ నుదుటిపై ముద్దు పెట్టి పడుకో ఇక ఇప్పటికైనా అంటూ నవ్వింది మాధవి. తర్వాతి భాగం రేపు. కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ని